నమస్తే దోస్తులు, ఎట్టున్నారు? మీరు సూపర్గా ఉన్నాం. ఇవాళ అయితే ఒక మంచి డే రోజున ఒక మంచి కార్యక్రమానికి అయితే వచ్చినాం. అదేంటంటే ఇవాళ మన జేసీ బర్త్డే అన్నమాట. సో ఆ పుట్టినరోజును పురస్కరించుకొని అయితే ఒక మంచి కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టినాం. అదేంటంటే ఒక ఫారెస్ట్లో ఉండే ఆదివాసీ బిడ్డలకైతే అన్నాలు పెట్టడానికి అయితే వచ్చినాం, అంటే భోజనాలు పెట్టడానికి అయితే వచ్చినాం. అయితే పుట్టినరోజులో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం. వాళ్ళకి మంచిగా చికెను రైస్తోని భోజనం పెట్టేసి అయితే హ్యాపీగా ఈ పుట్టినరోజుని మంచిగా సంతోషంగా జరుపుకొని వెళ్ళాలని అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకుముందు అయితే జేసీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నీకు ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ మంచి ఐడియా. అసలు అనవసరంగా అంటే కేక్ కటింగ్ చిన్నపాటి ఉంటుంది కావచ్చు మేబీ, కానీ దానికంటే ఒక గొప్ప కార్యక్రమం అయితే ఇది. 100% జేసీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అయితే మేము ఇక్కడికే రావడానికి కారణం అయితే సిస్టర్ అన్నమాట. అయితే మా ఇక్కడి పిల్లలకు చదువు చెప్తుంది. ఎవరు చేసి పరిచయం ఉన్నట్టు ఎక్కువ మౌనిక అభయ హస్త ఫౌండేషన్లో టీచర్గా చెప్తుంది ఇక్కడ స్కూల్లో. అయితే ఆమె ప్రోద్బలంతో అయితే ఇక్కడికి వచ్చినాం. మాకు మంచి సపోర్ట్ ఇస్తుంది. తన సపోర్ట్తోనే ఇలా అయితే ఏర్పాటు చేసినాం. స్టార్ట్ చేద్దాం కార్యక్రమం అయితే. గాయంట్లో పడుకొని వస్తాను ఇక తప్పదు, మంచి కార్యక్రమానికి ఏమైనా చేయవచ్చు. ఈ పాలఘట్టంలో అసలు ఘట్టం మొదలవుతుంది. ఇదే గట్టాన్ని కుట్టుకోవాలి ఇంకేం. మా ఎక్కడ వంటలు జరిగినా సుమనే మొత్తం పచ్చిమిర్చి కొడతాడు. ఎందుకంటే ఇక ఆయన దాని అట్లా రుచి రావాలంటే ఆయన పోయాలి. కవర్ని మూడేసినట్టు అట్లా తీసుకురావాలని నాతో చెప్పి అయితే పోసినాం. ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేసేద్దాం. రైస్ అయితే అయింది మొత్తానికి. ఏమో భయపడ్డాం గాలికి సరిగా అవుతుందా కాదా అని, కానీ మంచిగా వండింది.